మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ విజయ్ బాబు గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే విజయ్ బాబు గారు. నమస్తే అమ్మా. చూస్తున్నామండి, కొమ్మినేనికి మాత్రమే కాదు మొత్తం ఒక మీడియా వ్యవస్థకి ప్రశ్నించే ప్రతి గొంతుకి కూడా ఒక ల్యాండ్ మార్క్ లాంటి ఒక కామెంట్ మనకి సుప్రీంకోర్టు నుంచి ఈ రోజు వచ్చింది. ఎలా చూస్తారు దీన్ని మీరు? ఇది చాలా స్పష్టంగా నేను ఆ రోజే చెప్పాను. ఒకటేంటంటే వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఇది వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 19(1)A ప్రకారంగా మనకు ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని వైలేట్ చేయటమే. ఇదే విషయాన్ని ఆర్టికల్ 32 ఫండమెంటల్ రైట్స్ కి వైలేషన్ అనేటువంటి దాన్ని సుప్రీంకోర్టు వారు కూడా చెప్పారు. నేను కరెక్ట్ గా అరెస్ట్ చేసిన రోజునే చెప్పింది ఏంటంటే అసలు SC/ST యాక్ట్ అనేది అట్రాక్ట్ అవ్వదు అన్నాం. సరిగ్గా అదే జరిగింది. ఆ తర్వాత కూడా వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ గురించి కూడా నేను ఆ రోజు చెప్పినప్పుడు ఇవాళ జరిగింది ఏంటంటే పైగా హెక్కల్ చేస్తా అతనికి సుప్రీంకోర్టు దీని మాట్లాడిన దాని ప్రకారం కూడా 35 సబ్సెక్షన్ 3 BNS ప్రకారంగా నోటీస్ ఇవ్వాలి. 35 సబ్సెక్షన్ 3 ప్రకారంగా నోటీస్ ఇవ్వకుండా దట్టు ఇంకొక పొరుగు రాష్ట్రానికి ట్రాన్సిట్ ఇక్కడ పర్మిషన్ కూడా ఇక్కడ లోకల్ పోలీసు లేకుండా తీసుకెళ్ళటం అనేది ఇట్స్ నథింగ్ బట్ కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అనాల్సిందే తప్ప ఇది అరెస్ట్ కాదు. ఆ పాయింట్ కూడా మన వాళ్ళు మాట్లాడుంటే బాగుండేది. ఇది కిడ్నాప్ కిందకే వస్తుంది తప్ప లీగల్ ప్రొసీజర్ కాదు. అండ్ మోర్ ఓవర్ 70 years ఏజ్డ్ పర్సన్ ని తీసుకెళ్లేటప్పుడు కూడా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. వాళ్ళు అది కూడా ఫాలో అవ్వలేదు. ఆ విషయం కూడా నేను ఆ రోజే ప్రస్తావించాను. సరిగ్గా ఆ రోజు మనం ఏం చెప్పామో సుప్రీంకోర్టు కూడా తన కామెంట్స్ లో చెప్పింది, వై యు డిడ్ంట్ ఇష్యూడ్ 35 సబ్సెక్షన్ 3 BSN నోటీస్ అనేటువంటిది మాట్లాడారు. ఆ తర్వాత వాక్ స్వాతంత్రాన్ని రక్షించడం కోసమే మేము దీన్ని చేస్తున్నాం, నవ్వినంత మాత్రంలో అరెస్ట్ చేస్తారని చెప్పని. అదే రకంగా అయితే మరి అంతకు ముందు కూడా ఆర్నాబ్ గోస్వామి కేసులో కానీ తర్వాత నేను గతంలో కూడా కొన్ని కేసులు కూడా నేను రిఫర్ చేశా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్. ఆ ప్రకారంగా ఇది అథర్లీ ఇట్ ఈస్ ఫ్యాబ్రికేటెడ్ అండ్ అల్టీరియర్ మోటివ్ తో జస్ట్ టు ఇంప్రెస్ ది రూలర్స్ ఆఫ్ ద AP స్టేట్ తప్ప పోలీసులు వాళ్ళ డ్యూటీని వాళ్ళు పద్ధతిగా చేయలేదు. సో ఫర్దర్ దే హ్యావ్ టు పే హెవీ పెనాల్టీ బిఫోర్ ది కోర్టు. ఫర్దర్ గా ఇంకొక పాయింట్ ఏంటంటే ఆయన్ని తక్షణమే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ డిలే అరెస్ట్ వెంటనే ఆయన రిలీజ్ చేయాలని చెప్పడం కూడా ఒక అద్భుతమైనటువంటి దీనిగా చూడాలి. అంటే మనం ఏం చేసినా కూడా చెల్లుతుందిలే, చట్టాలు మనల్ని ఏం చేయలేవు అనుకునేటువంటి వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టు లాంటిది. వీ మస్ట్ సే థ్యాంక్స్ టు జస్టిస్ PK మిశ్రా అండ్ జస్టిస్ మన్మోహన్. విజయబాబు, నా ప్రశ్న ఏంటంటే ఒకటి టెక్నికల్ గ్రౌండ్స్ పైన రిలీజ్ చేస్తున్నట్టు దీన్ని అర్థం చేసుకోవాలా, లేదంటే ఓవరాల్ గా కేసు డీటెయిల్స్ లేకపోతే గ్రౌండ్స్ లోకి వెళ్ళి కన్సిడర్ చేసిన తర్వాత తక్షణం విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందా? లేదమ్మా, అసలు ఆ రోజు నేను అదే చెప్తున్నా. అరెస్ట్ చేసిన రోజు ఈ రోజున సుప్రీంకోర్టు వారు ఏదైతే చెప్పారో సేమ్ అదే పాయింట్స్ నేను చెప్పా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నెంబర్ 1 SC/ST యాక్ట్ విల్ నాట్ అట్రాక్ట్ అనో అది లోవర్ కోర్టులోనే చెప్పేశారు ఆ విషయం. అండ్ ఫర్దర్ గా ఇట్ ఈస్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. ముఖ్యంగా జర్నలిస్టులకి వాళ్ళకి ఆర్టికల్ 19(1)A ప్రకారంగా ఆర్టికల్ 32 కింద అది సుప్రీంకోర్టుకి వెళ్తేనేమో ఆర్టికల్ 32, అదే హైకోర్టుకి వెళ్తేనేమో ఆర్టికల్ 226 అవుతుంది అనమాట. దాని కింద వైలేషన్ ఆఫ్ రైట్స్ అనే దాని మీద ఖచ్చితంగా ఇవాళ సుప్రీంకోర్టు డోర్ ట్యాప్ చేశారు. వారు చెప్పింది కూడా తమకున్నటువంటి అక్కడ డిస్క్రిషనరీ పవర్స్ అనేటువంటి పదం కూడా వాడారు వాళ్ళు. ఆ డిస్క్రిషనరీ పవర్స్ ప్రకారంగానే ఇది అక్రమ అరెస్టు, దీంతో మేము యాక్సెప్ట్ చేయం, అసలు ఇది ఎందుకు ఇవ్వలేదు అని ఇవన్నీ కూడా ఏంటంటే ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. ఆర్నాబ్ గోస్వామి విషయం కావచ్చు, అంతకు ముందు ఆర్నేష్ గుప్తా కేసుకి సంబంధించి కూడా చాలా గైడ్ లైన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ తొంగలోకి తెచ్చి మనం పదే చాలా సార్లు చెప్పాం ఆర్నేష్ గుప్తా కేసుకు సంబంధించి. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో వైలేట్ చేస్తానే ఉన్నారు. సో నౌ ఇట్ ఈస్ a slap on the face of AP government and it is a embarrassing situation to the AP police, which I want to made it very clear. Yeah sir, thank you విజయ్ బాబు గారు ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు.